దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ సమయం, అలాగే ఈ రోజుకు సంబంధించిన దేవుని మాట, దేవుని వాక్యం హగ్గయి గ్రంథము 2వ అధ్యాయం 9వ వాక్య భాగం. ఈ 9వ వాక్య భాగములో ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానం నిలువ అనుగ్రహించుదును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు. ఈ స్థలమందు నేను సమాధానం నిలువ అనుగ్రహించేదను. మన ఆత్మీయ జీవితంలో మనం ఎంత ముఖ్యమైన వాళ్ళమో మనముండే స్థలము కూడా అంత ప్రాముఖ్యమైనదే. యేసుప్రభువు వారు జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. ఈయన కూడా అబ్రహాము కుమారుడే అన్నాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చినది అని అన్నప్పుడు మనం జక్కయ్య గురించే మాట్లాడుతున్నాడని అనుకుంటామని, మళ్ళీ జక్కయ్య గురించి స్పెషల్గా ఆ మాట మాట్లాడాడు. ఈయన కూడా అబ్రహాము కుమారుడే అని. ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉందని చెప్పడం ఏంటి మరి? ఇతడును అబ్రహాము కుమారుడు అని చెప్పిన తర్వాత దేవుడు నేడు ఇంటికి రక్షణ వచ్చిందని ఎందుకు అన్నాడు? మనిషికి భద్రత అవసరమే, మనం ఉంటున్న స్థలము ఇంటికి భద్రత అవసరమే. దేవుడు మనల్ని గమనిస్తున్నాడు, మనం ఉంటున్న స్థలమును కూడా గమనిస్తున్నాడు. దేవుడు కేవలము మనల్ని మాత్రమే కాకుండా మనము నివసిస్తున్న స్థలమును కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం నివసిస్తున్న ప్రాంతాన్ని ఆశీర్వదిస్తాడు. మనం ఇదంతా గమనించం. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయంలో కూడా ఈ విషయం రాయబడి ఉన్నది. 5వ వాక్యములో, అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్త మీద ఉండెను. ఈ మాట గమనించండి. ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. ఆ మాట ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీదనే ఉండెను. మనం చదువుకున్న హగ్గయి గ్రంథములో కూడా అదే విషయాన్ని ప్రస్తావించాడు దేవుడు. ఈ స్థలమందు నేను సమాధానం అనుగ్రహించేదను. ఆ మాట గమనించండి. ఈ స్థలమందు కనుక స్థలం చాలా ప్రాముఖ్యం, మనము ప్రాముఖ్యమే. లోతు జీవితం గమనించండి. లోతు తన ఉంటున్న స్థలమును తనకిష్టానుసారంగానే సెలెక్ట్ చేసుకున్నాడు. సొదొమ గొమొర. దేవుని దగ్గర విచారణ చేసిన వాడు కాడు. ఈ రోజున చాలామంది విశ్వాసులు, కొంతమంది సేవకులు వారికి ఇష్టమైన స్థలాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ గృహాలు కట్టుకుంటున్నారు. దేవుని దగ్గర విచారణ చేసే అలవాటు మనసు ఏమాత్రం లేదు. డబ్బులు లేకముందు ఒక రకంగా ఉంటాము, డబ్బులు వస్తున్నప్పుడు మరొక రకంగా మారుతాం. ఈ విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటే దానికి మూల్యం మనమే చెల్లించాల్సి ఉంటుంది, లేదా కష్టము మనమే అనుభవించాల్సి ఉంటుంది. కనుక ఈ విషయంలో వాక్యం వినే మీరు, మీ స్థలము చాలా ప్రాముఖ్యం, మీరు చాలా ప్రాముఖ్యం. దేవుడు చెప్తే తప్ప మనం అక్కడి నుంచి మనం ఎక్కడికి షిఫ్ట్ కావద్దు. కష్టం వచ్చిందని షిఫ్ట్ కావద్దు, మంచిగా ఉన్నదని చెప్పేసి షిఫ్ట్ కావద్దు. మనం షిఫ్ట్ కావడం అనేది దేవుని చిత్తమై ఉండాలి. కనుక కష్టమని షిఫ్ట్ కావద్దు, మంచిగా ఉందని షిఫ్ట్ కావద్దు. కనుక స్థలం విషయంలో దేవుడు ఎంత చక్కగా మనతో మాట్లాడుతుండో గమనించి మీ స్థలమును మీరును దేవునికి అప్పగించుకోండి. అబ్రహాం గారి కాలంలో కూడా ఈ స్థలం ముందు దేవుని భయం లేనందున నేను నా చెల్లెలని చెప్పానని అబ్రహాము ఆ ఐగుప్తు రాజుతో అంటాడు. ఈ స్థలం ముందు దేవుని భయం లేదు అని. కనుక వాక్యం వింటున్న మనమందరము ప్రస్తుతం ఉన్న స్థలంను బట్టి ప్రభువును స్తుతించండి. మీరు నూతనంగా ఏదైనా గృహము కట్టుకోవడానికి
ఉంటే అది దేవుని మందిర సన్నిధికి దగ్గరగా ఉండేట్లా చూసుకోండి. ఒకవేళ ఆ ఇల్లు కట్టినా మీరు హౌస్ను రెంట్కి ఇవ్వడానికే ప్రయత్నం చేయండి. మీరు 100% దేవుని సన్నిధి దగ్గరగా ఉండేలాగానే ప్లాన్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఇది నా వాక్కు కొరకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.